హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. చూస్తున్నారు కదా మీరు, ఏసర్ మాల్కి అయితే మనం వచ్చామన్నమాట. ఇక్కడ ఏసర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు ల్యాప్టాప్స్ అలాంటివి, ఎయిర్ ప్యూరిఫైయర్, మానిటర్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. వీటి గురించి మనం క్లియర్గా అడిగి తెలుసుకుందాం. లోపల వీళ్ళ దగ్గర ఇతను ఇక్కడ వర్క్ చేసే అతను ఉన్నాడు, అతని దగ్గర మనం క్లియర్గా దీని గురించి ఇది ఎలా ఉంది, ఎందుకు మనం ఏసర్లోనే ల్యాప్టాప్ కొనాలి అనే దాని మీద మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదనమాట. అన్ని ప్రైస్తో సహా మీకు క్లియర్గా అన్ని వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఏసర్లోనే ఎందుకు ల్యాప్టాప్ కొనాలి, లేదా ఏసర్లోనే ఏ వస్తువు అయినా ఎందుకు కొనాలి, దాని గురించి మీరు చెప్పండి. ఏసర్ అనేది మనకి ఇండియాస్ బిగ్గెస్ట్ ఐటీ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఏంటంటే ఫుల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఉంటది. ఎగ్జాంపుల్ మనకి ల్యాప్టాప్, డెస్క్టాప్స్, ప్లస్ ఎయిర్ ప్యూరిఫైర్స్, మానిటర్స్, ఆల్ ఇన్ వన్స్, ఇంకా మనకి ట్యాబ్స్, ఎన్నో ప్రోడక్ట్స్ అనేది ఫుల్ ఆఫ్ రేంజ్ లో మనకి దొరుకుతుంది. అదర్ బ్రాండ్స్ చూసుకుంటే మనకి i3 మనకి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అనేది వస్తుంది. ఆ రేంజ్ లో మన దగ్గర i3 ప్రాసెసర్ తో వస్తుంది. అట్లా మనకి వేరే బ్రాండ్ లో మనకి i5 ఉంటది, అంటే i3 వస్తుంది. ఆ i3 ప్రాజెక్ట్ లో మన దగ్గర i5 ప్రాజెక్ట్ వస్తుంది. బడ్జెట్ రేంజ్ లో మనకు అందరికి కొనుక్కోవచ్చు. ఫుల్ ఆఫ్ రేంజ్ లో ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ వారంటీ అంటే 2 years వారంటీ కానీ, కంపెనీ నుంచి ఆఫర్స్ 3 years అంటే 2 years యాక్సిడెంట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కానీ, ఇవన్నీ అవైలబుల్ అనేది జరుగుతుంది. ఓకే, మీకు ఇప్పుడు దీని అడ్రస్ చెప్పండి. ఇప్పుడు అడ్రస్ వచ్చేసరికి మనకి తిరుమల బైపాస్ రోడ్ ఇంకా సార్, లీలా మాల్ సర్కిల్ కాడ ఆపోజిట్ విజయ సేల్స్ పిల్లర్ నెంబర్ 54 నుంచి 55 మధ్యలో ఉంటది ఏసర్ మాల్ అనేసి. అంటే మనకి అల్లిపిరి పోయే రూట్ లోనే లీలా మాల్ సర్కిల్ కొంచెం ముందరే పిల్లర్ నెంబర్ 54, 55 ఆపోజిట్, దాని మధ్యలో. మీకు ఇప్పుడు ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి మీ దగ్గర ల్యాప్టాప్? మన దగ్గర 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి ప్రోడక్ట్స్ అనేది. మనకి అప్ టు 4 lakhs దాకా అనేది ప్రోడక్ట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇందులో మనకు స్టూడెంట్స్ ఆఫర్స్ అట్లా ఏమైనా ఉన్నాయి? స్టూడెంట్ ఆఫర్స్ అంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు కొత్తగా మోడల్స్ కూడా వచ్చున్నాయి. గేమింగ్ సిరీస్ పరంగా, డిజైనింగ్స్ పరంగా, సర్వీస్ పరంగా చెప్పండి. సర్వీస్ మీరే చేస్తారా లేక బయట దగ్గర తీసుకొచ్చినా సర్వీస్ చేసిస్తాం. లేదు మేము అంత దూరం ట్రావెల్ చేసుకుని రావాలి ఎందుకంటే డైరెక్ట్ టెక్నీషియన్ ని మీ ఇంటికి పంపించి సర్వీస్ చేపిస్తాం. టెక్నీషియన్ ఆన్ సైట్ వారంటీ ఉంటది, ఆఫ్లైన్ వారంటీ ఉంటది. ఇది ఎంత సర్కిల్ లో ఉంటుంది మనకి? ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఎంత దూరం వరకు చేసుకోవచ్చు? ఆల్ ఓవర్ ఇండియా మేము చేసుకోవచ్చు. ఎక్కడైనా సర్వీస్ మీరు ఇప్పుడు తీసుకుని హైదరాబాద్ పోయినా అక్కడ సర్వీస్ నియర్ బై సర్వీస్ అనేది తీసుకోపోయినా సర్వీస్ చేసిస్తాం. సర్వీస్ పరంగా ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే ఏసర్ అనేది మనకి ఐటీ బ్రాండ్ కాబట్టి అంటే ఎక్కువ లైఫ్ వస్తుంది, ఎక్కువ కాలం మనకి దాంట్లో ప్రాబ్లం లేకుండా ఇది ఉంటుంది. ఓకే 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 బ్రదర్, మనకి ఇంకా ఒక్కొక్క ల్యాప్టాప్ చెప్పండి, దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇది వచ్చేసి దీంట్లో నైట్రో 5 యాక్చువల్ గా నైట్రో 5 సిరీస్. దీంట్లోనే మనకి నైట్రో వి సిరీస్ అనేది వచ్చింది. దీంట్లోనే మోడల్ చూడండి. ఓకే, ఇది నైట్రో 5 సిరీస్ మాట. అంటే మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే గేమర్స్, డిజైనింగ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. నైట్రో సిరీస్ చూసారా, దీంట్లో 2 USB 3.0 వస్తుంది, ప్లస్ ల్యాండ్ పెట్టుకోవచ్చు, ఈథర్నెట్ పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది అనమాట. అలాగే 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది మనకి. ఇక్కడ HDMI పోర్ట్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 3.0 USB పోర్ట్. అట్లా నెక్స్ట్ తీసుకుంటే మనకి ప్రెడేటర్ హిలెన్స్ అనేసి ఇప్పుడు ఈ మోడల్ ప్రెడేటర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుంటే సార్ మనకి ప్రెడేటర్ ల్యాప్టాప్ అనేసి హిలెన్స్ 300 అనేది ఇంతకు ముందు వచ్చేది ఈ ప్రోడక్ట్. ఓకే, దీంట్లోనే మనకి నియో 16 అనేసి వస్తుంది. ఓకేనా, దీంట్లో మనకి i7 ప్రాసెసర్ విత్ 13th జనరేషన్ తో వస్తుంది. ప్లస్ RTX 4050 గ్రాఫిక్స్ ఇవన్నీ అనేసి ఉంటది. బాడీ ఇది మెటల్ బాడీ, నార్మల్ మెటల్ బాడీతో ఓకే, చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ కూడా ముందుకు మనకి లైట్స్ అయితే బాగా వెళ్తున్నాయి. చూడండి సైడ్ లో డిజైన్ అయితే బాగుంది. ల్యాప్టాప్ కూడా ఓకే ఓకే బ్రదర్. దీంట్లో పోర్ట్స్ కూడా చూసుకోండి, అన్నీ ఉంటాయి. మీరు వీడియోలో ఆపి చూడొచ్చు. ప్రతి విధానికి మనం చెప్తుంటే లేట్ అయిపోతుంది, వీడియో ఎక్కువ లాంగ్ అయిపోతుంది అన్నమాట. ఓకే బ్రదర్, ఇప్పుడు లీస్ట్ ప్రైస్ గురించి ఇప్పుడు మాట్లాడండి. మనకు స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఒకటి AMD ఎథలాన్ ప్రాసెసర్ తో వస్తుంది, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో. అంటే మోడల్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ ఉంటుంది 14 inches లో. దీంట్లో క్యారీ చేయడం అంటే ఈజీగా ఉంటుంది, సిల్వర్ కలర్ అంటే ప్రీమియం లుక్ వస్తుంది. దీంట్లో 8 GB ర్యామ్, 256 GB SSD ఇస్తారు.
ఇది వచ్చేసి మనకి 30,000 ప్రెసెంట్ ఆఫర్ ఉంది కాబట్టి 5,000 డిస్కౌంట్ ఉంది, స్టూడెంట్ డిస్కౌంట్ 25,000 కి విత్ ఇంక్లూడింగ్ బ్యాక్ ప్యాక్ యాక్సెసరీస్ ఇవన్నీ కాంప్లిమెంట్స్ అనేది ఇవ్వగలుగుతారు. అది ఏం కాంప్లిమెంట్స్ ఉందో షోరూమ్ కి వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట కస్టమర్ కి. స్టూడెంట్ ఐడి కార్డ్ డిస్కౌంట్ అంటే స్టూడెంట్ మీద కూడా ఆఫర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ అంటే దీంట్లో ఇంకో మోడల్ వస్తుందా? దీంట్లో మనకి Ryzen 3 ప్రాసెసర్ గా వస్తుంది. అంటే కోర్ i5 ఉంది, దీంట్లో i5 కూడా ఉంది. అంటే దీంట్లో 3 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి 14 ఇంచెస్ లో. ఓకే, AMD డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో ఉంది, Ryzen 3 ఉంది, i5 ఉంది. ఓకే, నెక్స్ట్ మోడల్ కొత్తగా Aspal Lite అనేసి కొత్త మోడల్ వచ్చింది. దీంట్లో కూడా మనకి Aspal Lite. ఓకే, దీంట్లో అడ్వాంటేజెస్ కూడా మీకు చెప్తాను. దీంట్లో ఏంటంటే ప్రాసెసర్ పరంగా చూసుకుంటే i3 ప్రాసెసర్, i5 ప్రాసెసర్, i7 ప్రాసెసర్ తో సేమ్ Aspal Lite లో అవైలబుల్ ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ ల్యాప్టాప్స్ కి దీంట్లో 160 డిగ్రీస్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మీకు 180 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్. 180 డిగ్రీస్. ఓకే, చూడండి ఇది i5 తో వస్తుంది, i3 లో వస్తుంది, i7 కూడా వస్తుంది. ప్లస్ ఇది ఏంటంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది, 1920 to 1880 అన్నమాట, 1080. ప్లస్ మెటల్ బాడీ వస్తుంది, స్లిమ్ బెజల్ తో వస్తుంది, మెటల్ బాడీ. ఓకే, ప్లస్ డ్యూయల్ స్పీకర్స్. లుక్ కూడా చూడండి ఎలా ఉంది అనేది, చాలా అంటే చాలా సూపర్ గా ఉంది, మనకు చాలా అఫీషియల్ గా ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ సిమ్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. సిమ్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే డేటా అంటే మనకి హాట్స్పాట్ ఆన్ చేసి అట్టు ఉంటాయి కదా, కొంతమందికి వైఫై ఉండదు కదా ఇంట్లో. ఇది కాబట్టి మేము డైరెక్ట్ సిమ్ వేసుకుని నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ల్యాన్ కూడా పెట్టుకోవచ్చు మేము, USB పోర్ట్స్, SD కార్డు, ప్లస్ AMD మెటల్ బాడీతో వస్తుంది ఇది. దీంట్లో కూడా మనకి i3, i5, i7 ఈ ప్రాసెసర్ తో ప్లస్ బెస్ట్ ఆఫ్ ప్రైజెస్ లో వచ్చేస్తాయి. దీంట్లో డ్యూయల్ మైక్ ఉందండి, డ్యూయల్ మైక్ ఉంది. ప్లస్ హార్డ్ డిస్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. హార్డ్ డిస్క్ SSD ఎక్స్టర్నల్ గా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ర్యామ్ కావాలన్నా ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్ కావాలన్నా స్టోరేజ్ పరంగా హార్డ్ డిస్క్ కావాలన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి i5 12వ జనరేషన్ తో వచ్చింది. యాక్చువల్గా ఇది i3, దీంట్లో మీకు i5 సేమ్ మోడల్ లో Aspal 3 అంటారు దీనికి. ఇప్పుడు ఇది Aspal Lite ఎట్ ఉందో దీంట్లో Aspal Lite కాస్ట్ చెప్తారా? ఇప్పుడు మనకి i3 అనుకోండి, i3 మోడల్ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ 36,990. ప్రెజెంట్ స్టూడెంట్ ఆఫర్ పరంగా చూసుకుంటే మనకి ఒక 5,000 డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఏ ల్యాప్టాప్ పైన 5,000 డిస్కౌంట్ ప్లస్ షోరూమ్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక 4,000 వర్త్ యాక్సెసరీస్ కాంప్లిమెంట్ అనేది ఇవ్వగలరు. ఎనీ ల్యాప్టాప్ అంటే ప్రెజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి, అంటే అదర్ డే బై డే మారుతుంటాయి మన మంత్లీ ఆఫర్స్. ఇప్పుడు ఇది Aspal 3. దీంట్లో మనకి i5 12th జనరేషన్ తో వచ్చింది లేటెస్ట్ మోడల్. ఇది i3, దీంట్లో i5 12th జనరేషన్ కూడా వస్తుంది. 8GB ర్యామ్, 512GB SSD, Windows 11 లేదా 16GB కావాలన్నా ఉంది. మోర్ దెన్ మనకి ఇప్పుడు ప్రైస్ విషయంలో చూసుకుంటే మీకు i5 మినిమం అదర్ బ్రాండ్స్ లో కొనాలంటే అది HP కానీ అది ఏ బ్రాండ్, ఎగ్జాంపుల్ XYZ బ్రాండ్స్, మనకి i5 అనేది మినిమం అదర్ బ్రాండ్స్ చూసుకుంటే స్టార్టింగ్ మనకి 52,000 నుంచి 55,000 దాకా ఉంటుంది. ఇది i5 12th జనరేషన్ కొనాలంటే. అదే మనకి Acer లో చూసుకుంటే 4500 లో వచ్చేస్తుంది. ఇది i5 12th జనరేషన్ 8GB 512GB తో. ప్లస్ దాని మీద స్టూడెంట్ ఆఫర్స్ ఉంటాయి, ప్లస్ ఒరిజినల్ యాక్సెసరీస్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి. ట్యాబ్ ఉంది ఇందులో, ట్యాబ్ కూడా ఉన్నాయి. 10 inches Acer ట్యాబ్స్ ఉన్నాయి మనకి. ట్యాబ్స్ ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది మనకి అప్రోచ్ గా మనకి 9,000 10,000 లో వచ్చేస్తుంది. ఆ బడ్జెట్ లో అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకి 15,000 లో 22,000 లో కూడా ఉంటాయి. 129 ఇల్లా. అవును సార్, 4G వైఫై వస్తుంది. ఓకే, తర్వాత Acer మానిటర్. దీంట్లో ఏంటంటే ఈ మోడల్ అడ్వాంటేజ్ ఏంటంటే కర్వ్డ్ వస్తుంది. మైక్రో సిరీస్ లో కర్వ్డ్ మానిటర్ వస్తుంది. ఫుల్ HD తో వస్తుంది అన్నమాట. ఇది ఎంత కాస్ట్? దీని మనకి ఒక 10,000 లోపల వచ్చేసి 10,000 లోపల 24 22 inches. 22 inches. ఓకే, ఇప్పుడు మనకు Acer ప్యూరిఫైయర్ గురించి చెప్పండి. మనకి ఇది Acer ప్యూరిఫైయర్ అంటే మనకి ఏంటంటే బ్రదర్ చూస్తున్నారు కదా మీరు ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. మీకు చాలా అంటే చాలా కూలింగ్ ఉంది అనమాట. నేను లోపల ఇది చూస్తున్నాం కదా, రియల్ గా మనం ఫీల్ అయ్యేటప్పుడు అర్థమవుతుంది. ఓకే బ్రదర్, దీని గురించి చెప్పండి. దీంట్లో ఏంటంటే సార్ ఇంతకు ముందు మనకి ఎయిర్ ప్యూరిఫై మాత్రమే వచ్చేది. ఓకే, అంటే ఫ్యాన్ రాదు. ఇప్పుడు Acer వాళ్ళు ఏంటంటే విత్ ఫ్యాన్ తో పాటు విత్ ఎయిర్ ప్యూరిఫైర్ తో, అంటే ప్యూరిఫై చేసి మీకు ఎయిర్ కూడా వస్తుంది. దీంట్లో అడ్జస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు. మనకి ఇది స్పీడ్, ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు. మనకి ఓన్లీ ప్యూరిఫైర్ పెట్టుకోవచ్చు, కూలింగ్ సిస్టమ్,
ప్లస్ టైమింగ్ సెట్ చేసుకోవచ్చు, రొటేట్ ఆఫ్ ఆన్ పెట్టుకోవచ్చు, ప్లస్ మనకి పైకి కిందకి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్, రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అవుతుంది ప్లస్ పైకి కూడా పోతుంది. ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్, మనకి పైకి వెళ్తుంది అలాగే మనకు కిందికి వెళ్తుంది చూడండి. ఓకే 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 ఇది బాగుంది టెక్నాలజీ కదా. అవును, మనకి ఏంటంటే ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే తీసేసుకొని మనకి మంచి ఎయిర్ అనేసి ఇస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సెసరీస్ చూడండి, మొత్తం అన్ని వీళ్ళ దగ్గర ఏసర్ కి సంబంధించిన యాక్సెసరీస్ ఉంటాయి, వేరే అదర్ కంపెనీస్ ఏమి ఉండవు వీళ్ళ దగ్గర. ఓన్లీ కంపెనీ అవుట్లెట్ కాబట్టి ఏసర్ సంబంధించిన యాక్సెసరీస్ ప్రొవైడ్ ఉంటుంది మన దగ్గర. నైట్రో హెడ్సెట్, గేమింగ్ మౌస్, నైట్రో గేమింగ్ మౌస్, అంటే మనకి ఏసర్ ఇది వైర్లెస్ మౌస్ ఇవన్నీ అనేది అవైలబుల్. బ్యాగ్స్ ఉన్నాయి, ఏసర్ బ్యాగ్స్. ఓకే ఇక్కడ ఉండే ల్యాప్టాప్స్ సేమ్ అంతేనా? అది మోడల్స్ బట్టి ఇప్పుడు దీంట్లో ఇది వచ్చేసి నైట్ వీరో సిరీస్ అనేది వస్తుంది, రీసైకిల్ ప్లాస్టిక్. ఓకే 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 మనకి నార్మల్ గా మనకు ఈ ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందంటే మనకు కొద్దిగా టెక్స్చర్ టైప్ అయితే వస్తుంది, రీసైకిల్ ప్లాస్టిక్ ఇది. ఓకే మనకు ఫింగర్ ప్రింట్స్ అలాంటివి ఏమీ స్క్రాచ్ కావన్నమాట, నీట్ గా ఉంటుంది, చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్ గా అయితే మేము ల్యాప్ మీద పెట్టుకుంటాం కదా ల్యాప్టాప్ అనేసి, మనకి రేడియేషన్ అనేది వస్తుంది, అదే రీసైకిల్ ప్లాస్టిక్ లో అది ఏం ఉండదు. ఓకే ఓకే ఇది కొత్త టెక్నాలజీ, ఇంతకు ముందు వచ్చింది, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఓకే ఇది మనకి ఆస్పెర్ 5 అనేసి కొత్తగా, అంటే ఎక్కువ చాలా ఇప్పుడు లాస్ట్ 3 months చూసుకుంటే మనకి ఎక్కువ రన్నింగ్ మోడల్. ఓకే ఓకే ఆస్పెర్ 5 లో RTX గ్రాఫిక్స్ తో వస్తుంది, 4GB. ఓకే RTX థండర్ బోల్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది, థండర్ బోల్ట్, Wi-Fi 6, HDMI 2.1, అల్ట్రా ఫాస్ట్ వైర్లెస్, అల్యూమినియం టాప్ కవర్ అవుతుంది. ఓకే ఓకే అట్లా మనకి RTX 2050 గ్రాఫిక్స్ తో వస్తుంది విత్ ఫింగర్ ప్రింట్, బ్యాక్ లైట్ కీబోర్డ్. ఓకే అన్ని ఉన్నాయి ఇందులో, అన్ని అవైలబుల్. ఓకే ఇవి అంతా నార్మలే కదా? ఇది వచ్చేసి బేసిక్ సిరీస్, అంటే ఎక్స్టెన్షన్ అనేసి బేసిక్, అంటే ఎవరైనా జస్ట్ వర్క్ ఇంటికి వర్క్ చేసుకోవాలంటే వాళ్ళకి రేంజ్ ఆఫ్ బడ్జెట్ అన్నీ కదా 30,000 25,000 లో కూడా ల్యాప్టాప్స్ అనేది ఓకేనా. మీ దగ్గర వేరే ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు వారంటీస్ విషయం చెప్పండి. వారంటీ విషయం చూసుకుంటే అదర్ బ్రాండ్స్ లో నార్మల్ గా అయితే 1 year వారంటీ ఇస్తారు. మనకి ఏంటంటే 2 years వారంటీ, నార్మల్ గా అయితే 1+2 టోటల్ 3 years వారంటీ, 2 years యాక్సిడెంట్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ప్లస్ మనకి ఏసర్ తరపు నుంచి వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వం. ఓకే మీరు ఇక్కడ కాంప్లిమెంటరీ అవన్నీ ఆఫర్లో. ఓకే ఆఫర్లో. ఇప్పుడు మనకు స్టూడెంట్స్ మీకు కాంటాక్ట్ కావాలంటే ఎలా? స్టూడెంట్ కాంటాక్ట్ కావాలంటే మనకి ఇప్పుడు నార్మల్ గా మనకి రిఫరెన్స్ మీద ఎక్కువ మంది వస్తారు. ఓకే అట్లా ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్టూడెంట్ ల్యాప్టాప్ తీసుకుని పోయినారు, వాళ్ళకి నచ్చితేనే రిఫర్ చేస్తారు, కాబట్టి మన దగ్గర కొత్త కస్టమర్స్ తక్కువ, రిఫరెన్స్ ఎక్కువ. ఎందుకంటే మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాం, బెస్ట్ దానికి వాల్యుబుల్ గా ఇస్తాం కాబట్టి, బెస్ట్ సర్వీస్ ఉంటుంది కాబట్టి రిఫరెన్స్ మంది ఎక్కువ వస్తారు మన దగ్గర. అట్లా ఇప్పుడు మనకి ఒక ఫ్రెండ్ తీసుకో, వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం, వాళ్ళకి ఇంకో ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఇవ్వడం, రిఫరెన్స్ మీద ఎక్కువ వస్తారు. ప్లస్ మనకి ఏఎస్ఆర్ మాల్ అనేసి గూగుల్లో సెర్చ్ చేసుకుని తిరుపతిలో అది చూసుకుని వచ్చి బయట నుంచి వెంకటగిరి కానీ ఎక్కడి నుంచి సూర్యులపేట ఎక్కడి నుంచి వస్తారు మన దగ్గర. ఓకే అంటే మాల్ అంటే కంపెనీ అవుట్లెట్ కాబట్టి జెన్యూన్ గా ఉంటది ప్రోడక్ట్, ఏదైనా తీసుకున్నా సర్వీస్ పరంగా సపోర్ట్ ఉంటది కాబట్టి డైరెక్ట్ వచ్చి షోరూమ్ తీసుకుంటాం. దీంట్లో థర్డ్ పార్టీ ఏం ఉండవు కాబట్టి ఏం ఉండదు, థర్డ్ పార్టీ రీసెల్లర్స్ సంబంధించిన ఏం ఉండదు. డైరెక్ట్ ప్రోడక్ట్ ఏంటంటే కంపెనీ టు కంపెనీ టైప్ ఉంటది, కంపెనీ టు కంపెనీ సర్వీస్ పరంగా విత్ జిఎస్టీ బిల్లు ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, అతను క్లియర్ గా మనకు దీని గురించి అన్ని ప్రతి ల్యాప్టాప్ గురించి చెప్పారనమాట. మీరు రండి ఏసర్ లో, మీకు మామూలుగా వేరే మనకి హెచ్పిలో కానీ లేకపోతే వేరే ఆసూస్ లో కానీ హై ప్రైస్ పెట్టి కొనుక్కునేది మనకి ఏసర్ లోకి వచ్చామంటే లో ప్రైస్ లోనే దొరుకుతుంది అనమాట. అలాగే మనకు మనం అనుకుంటాము ఒకవేళ చీప్ గా ఉంటుందేమో అని, అవన్నీ ఏముండదు, నీట్ గా అన్ని కూడా మీరు మనకు మెటల్ బాడీతో వస్తుంది. అలాగే కొత్త టెక్నాలజీ వీళ్ళు తీసుకొచ్చారు దీంట్లో. అంతేకాకుండా ఎయిర్ ప్యూరిఫైర్ లాంటివి ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, మానిటర్స్ ఉన్నాయి, అన్ని కూడా వీళ్ళు ఏసర్ లో అయితే వస్తున్నాయి అనమాట. టీవీస్ కూడా వీళ్ళ దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి మనకు అన్ని రకాలుగాను ఏసర్ అనేది గుడ్ అని చెప్పొచ్చు. మీరు రండి షోరూమ్కి వచ్చి చూడండి, చూసి మీకు ఏ ల్యాప్టాప్ కావాలో దాన్ని మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అనమాట. మీకు సర్వీస్ కూడా బాగుంటుంది. అలాగే వారంటీ కూడా మిగతా కంపెనీల కంటే మన దగ్గర వారంటీ ఏసర్లో వారంటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అన్ని 1 year ఇస్తే వీళ్ళు 3 years ఇస్తారనమాట. కాబట్టి అన్ని రకాలుగాను మనం ఇక్కడ ల్యాప్టాప్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.